ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ మా ప్రేమ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో మనం ఒక విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. బుద్ధిమంతుడైతే ఇల్లు ఎక్కడ కట్టుకుంటాడు? బండ మీద కట్టుకుంటాడు. మరి మందిరం అంటే ఏంటి? మనమేగా. మనల్ని ఏ విధంగా కట్టుకోవాలి అంటే ప్రత్యక్షపు గుడారపు అనుభవాల ద్వారా ఆ క్రమంలో మనం కట్టుకుంటూ రావాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రత్యక్ష గుడారం ప్రాముఖ్యంగా ఎన్ని భాగాలని చెప్పాం? 3 భాగాలు. ఒకటి ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణం గురించి మాట్లాడుకున్నాం, బలిపీఠం గురించి మాట్లాడుకున్నాం. గత వారం ఏం మాట్లాడుకున్నామండి? గంగాళం కోసం మాట్లాడుకున్నాం. ఆవరణం అంటే మన శరీరమే అని, బలిపీఠం అన్నా కూడా సజీవయాగంగా మన శరీరం ప్లస్ బలిపీఠంలో ఉన్నటువంటి కొన్ని అనుభవాలు, ఏ విధమైన సమర్పణ ఉండాలో చెప్పాం. గంగాళం అంటే శుద్ధీకరణ, పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమని చెప్పాం. పరిశుద్ధత మందిరంలోనికి రాక మునిపే మనం పరిశుద్ధపరచబడాలి. అందుకే ప్రసంగి 5:1 ఏమంటాడు? మీరు మా మందిరానికి వచ్చే ముందే మీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. సరే, ఆ క్రమంలో మందిరంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలంలోనికి రాగానే మొట్టమొదటిగా దీపవృక్షాన్ని వెలిగించాలి. ఏం వెలిగించాలండి? దీపవృక్షం వెలిగించాలి. కారణం ఏంటంటే మనమైతే ఈ మందిరానికి ఇన్ని కిటికీలు పెట్టుకున్నాం, ఏమండి, తలుపు పెట్టుకున్నాం. ఆ తలుపు ఎంట్రన్స్ అయ్యే తలుపు కాకుండా ఇటు పక్కన తలుపు పెట్టాం, మిగిలిన ఏంటి కిటికీలు పెట్టాం. ఇప్పుడు మనకి కరెంట్ లేకపోయినా వెలుతురు వస్తుంది, మనకి ప్రాబ్లం లేదు, గాలి వెలుతురు బాగానే ఉంటుంది. కానీ ప్రత్యక్షపు గుడారానికి బయట నుంచి వెలుతురు ఏమీ లేకుండా ఎక్కడ కిటికీలు పెట్టమని చెప్పలా. అర్థమవుతుందా? కిటికీలు ఎక్కడ పెట్టమని చెప్పలా. మరి లోపలికి రాగానే బయట వెలుగు లోపలికి రాకూడదు కనుక లోపల వెలుగుతోనే లోపల పరిచర్యలన్నీ చేయాలి. మరి లోపల వెలుగు ఉండాలి, వెలుతురు ఉండాలి, మనకి కనిపించాలి అంటే మొట్టమొదటిగా అసలు పరిశుద్ధ స్థలంలో ఉండే ఉపకరణాలు ఏంటి అంటే దీపవృక్షం ఉంటుంది, సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది, ధూపవేదిక ఉంటుంది. ఏమండి? దీపవృక్షంలో ఉన్నటువంటి ఆ దీపాలని వెలిగించితే అవి వెలుగుతూ ఉంటాయి. ఆ వెలుగులో మనము పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి పరిచర్య అంతా కూడా జరిగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ దీపవృక్షం ఎలా ఉంటుంది, ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా మనం ధ్యానం చేసి ముందు ఒక వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 27వ అధ్యాయాన్ని చూడండి. నిర్గమాకాండం 27వ అధ్యాయం. నిర్గమ 27, 20, 21. 20, 21. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. చాలు. దేవుని బిడ్డలారా, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసినటువంటి అచ్చం ఒలీవల నూనె కావాలని చెప్పాడు. అసలు దీపవృక్షం ఎలా ఉంటుంది అని కనుక మనం ఆలోచన చేస్తే తెలుసు. ఎప్పుడైనా చూసారా దీపవృక్షాన్ని? చూసారా? చూడలేదా? రాత్రి వచ్చింది నాకు ఆలోచన. నేను బొమ్మ గీద్దాం అనుకున్నా కానీ చిన్న పేపర్ మీద చిన్నది అయిపోద్ది అని ఇంకా నేను గీయలేదు. A3 షీట్ మీద తీసుకోవాల్సింది. సరే, చూపిస్తా. ఎలా ఉంటుందంటే ఇలా నిలువుగా ఒక కమ్మి ఉంటుంది. ఏకాండం అంటారు దాన్ని, ఏకాండం అంటారు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే చెట్టు నిటారుగా ఉంటుంది కదా, దాన్ని ఏకాండం అంటారు. ఆ నిలువుగా ఉన్నదానికి ఇటు నుంచి ఒక 3
కొమ్మలు వచ్చి దాని లోపల నుంచి కొమ్మలు వెళ్తే ఎలా ఉంటాయి? అదవుతుందండి. అలాగా అంటే ఇలా అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి ఏకాండానికి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అలాగే ఎన్నులే? ఇటు 3 ఇటు 3 6. ఇదేంటిది? ఏకాండం 7. మొత్తం 7 ఉండాలి. వేడిటిని కూడా ఆ దీప వృక్షం అంటారు. వృక్షం అంటే చెట్టుతో పోల్చాడు. ఒక చెట్టుకి కొమ్మలు ఎలాగుంటాయో ఏమండి, ఏకాండానికి ప్రకాండములు ఆ విధంగా ఉంటాయని దీప వృక్షము అన్నారు. అర్థమవుతుందండి? దీప వృక్షము అన్నారు. ఇప్పుడు ఈ దీప వృక్షం 7 ఉంటాయి. దాన్ని ఎలా చేయాలంటే స్వచ్ఛమైన శుద్ధ సువర్ణముతో చేయాలి. ఎలా చేయాలి చెప్పండి? శుద్ధ సువర్ణంతో చేయాలి. దానికి ఏమాత్రం కూడా తుమ్మకర్ర, కొంచెం వెండి, కొంచెం రాగి అలాంటివి ఏమీ కలపకూడదు. కేవలం బంగారము చేత, స్వచ్ఛమైన బంగారం చేత పోత పొయ్యాలి. చెప్పండి, పోత పొయ్యాలి. పోత పొయ్యడం వేరు, పూత పొయ్యడం వేరు. తేడా తెలుసా మీకు? పూత అంటే ఏముంది? ఇప్పుడు ఇదేంటి? అల్యూమినియం రేకు. దీనికి బంగారపు పూత పూసామనుకో, ఇది పూత. అలా కాకుండా ఇది మొత్తం బంగారంతోనే చేసామనుకో, దీన్ని ఏమంటారు? బంగారపు పూత పోసి చేసింది. అంటే ఇంక దీంట్లో ఏం కలపలా. దేవుని కరుణాపీఠం కూడా, మందసం కూడా తుమ్మకరతో చేయమన్నాడు. మీకు అర్థమవుతుందా? తుమ్మకరతో చేసి పైన బంగారాన్ని పొదగమన్నాడు. బలిపీఠం కూడా తుమ్మకర్ర ఉంటుంది. సముఖపు రొట్టెల వల్ల తుమ్మకర్ర ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ధూపవేదిక తుమ్మకర్ర ఉంటుంది. దానిపైన పొదగమని చెప్తాడు బంగారాన్ని. ఏమండి, ఒక దీపవృక్షం మాత్రమే శుద్ధ సువర్ణం, కేవలము బంగారంతో మాత్రమే చేసింది అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, బంగారం దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం. పరిశుద్ధుడైన దేవుడు అంటే కేవలము దైవత్వము చేత మాత్రమే అది తయారు చేయబడాలి. అంతేగాని మధ్యలో మానవ కల్పితం, మానవ ప్రయత్నం అలా ఏమీ ఉండకూడదు. ఈ దీపవృక్షం దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. చెప్పండి, దీపవృక్షం దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అనేది కేవలము పరిశుద్ధుడైనటువంటి దేవుని యొద్ద నుంచి మన దగ్గరికి రావాలి. మానవ ప్రయత్నం ఉండకూడదు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వ్యక్తి అని మనం ఎలా చెప్పగలం? అన్య భాషలు మాట్లాడతారు. ఇప్పుడు అన్య భాషలు మాట్లాడడం ఎవరి ద్వారా రావాలి? అది దేవుడు అగ్ని చేత తాకబడి, ఆత్మ చేత నింపబడి, ఆ ఆత్మ మనకిచ్చినటువంటి వాక్శక్తి చేత మనం అన్య భాషలు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందండి? దేవుని యొద్ద నుంచే పంపబడినటువంటి అగ్ని చేత తాకబడి, ఆత్మ చేత నింపబడి, ఆ ఆత్మ మనకు అనుగ్రహించిన వాక్శక్తి కొలది మనము అన్య భాషలు మాట్లాడాలి. ఇప్పుడు అగ్ని పైనుంచి వచ్చినప్పుడు ఏమవుతుందండి? కాల్చబడాల్సినవన్నీ కాల్చబడిపోతాయి. అగ్ని పైనుంచి వస్తే ఏం జరుగుద్ది? కాల్చబడాల్సినవి కాల్చబడిపోతాయి, మెరవాల్సినవి మెరుస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో ఉన్నటువంటి దైవిక లక్షణాలు, దైవిక స్వభావం, దైవిక గుణాలు మెరుస్తాయి. నీలో ఉన్నటువంటి మస్టు, మలినం, అపవిత్రత అంతా కూడా కాల్చి బూడిదైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దీపవృక్షాన్ని స్వచ్ఛమైన బంగారంతో చేయమన్నాడు. దానికి ఏది కలపడానికి వీలేదు. చాలామంది భాషలు మాట్లాడండి, ప్రాక్టీస్ చేయండి, వస్తుంది అని చెప్తారు. భాషలు ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. అది పరిశుద్ధాత్మ భాషలు కాదు. లేరండి అలాంటి వాళ్ళు? ఉన్నారు. కాసేపు మాట్లాడండి. ఇదిగో ఈ మాట పలకండి. ఇదేమన్నా లెసనా? ఇదేమన్నా స్కూల్లో, కాలేజీలో పాటలా? మీకు చదవడం చేత కాకపోతే, చదవడం రాకపోతే, గుర్తుండకపోతే 10 సార్లు పలకండి, ఒకే పదం పలకండి. చిన్నపిల్లలప్పుడు స్కూల్కి పంపిస్తే అమ్మా 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 అని అనిపిస్తారుగా 10 సార్లు. 10 సార్లు చదవండి. వాళ్ళు అలాగే చదువుతారు. ఇదేమన్నా అన్య భాషలు ఏమన్నా చదువా? ఈ లోక సంబంధమైన చదువా?
దేవుని శక్తి, అది దేవుడు ఇవ్వాలి. మానవ కల్పితం ఏది కూడా దానిలో ప్రవేశించకూడదు, దానిలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. దీపవృక్షం దేంతో చేయాలండి? శుద్ధ సువర్ణంతో చేయాలి. దానికి ఎలాంటి మానవ కల్పితం కానీ, మానవ జ్ఞానం కానీ, మానవ విధానం కానీ, మానవ ప్రయత్నం కానీ ఏది దానిలో కలవకూడదో. ఇది మొదటిది. ఇక ఏకాండం అని చెప్పుకున్నాం కదా, ఆ ఏకాండంలో ఏమండి, ఈ మిగిలినవన్నీ కూడా అమర్చబడాలి, సరిగ్గా అమర్చబడాలి. చెప్పండి ఒకసారి, ఎలా అమర్చబడాలి? సరిగ్గా అమర్చబడాలి. ఇప్పుడు ఏకాండం ఎవరు? ప్రభు అయిన యేసయ్య. మనం ఎవరమి? ప్రకాండాలు అంటారు. ఆయన ఏకాండం అయితే మనల్ని ప్రకాండము అంటున్నారు. ప్రకాండం అంటే యేసయ్యలో మనం ఎలా ఇన్సర్ట్ అవ్వాలండి? సరిగ్గా కలవాలి, ఆయనలో వెళ్ళి సరిగ్గా నాటబడాలి, సరిగ్గా వేరుదనాలి. అటు ఇటుగా ఉంటే పోతాం. సరిగ్గా వెళ్ళి కూర్చోవాలి ఆ ప్రకాండం, ఏకాండంలో. అందుకే ఏమంటాడు? నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఆయనలో అంటుకట్టబడితేనే, ఆయనతో అంటుకట్టబడితేనే, ఆయనలో అమర్చబడితేనే నీకు విలువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఎప్పుడైతే మనం అమర్చబడుతామో, అసలు మనం బాప్తిసం పొందడం ఎలా పొందాం? నీటి ద్వారా బాప్తిసం పొందాం, నీళ్ళలో ముంచబడి బాప్తిసం పొందాం. మనందరికీ తెలుసు, జెండా కింద ప్రమాణం బాప్తిసం కాదని తెలుసు, చిలకరింపు బాప్తిసం కాదని తెలుసు, నీళ్ళలో ముంచబడి లేపబడితేనే బాప్తిసం అని మనందరికీ తెలుసు. ఎందుకంటే రోమపత్రిక 6వ అధ్యాయం 3-5 వచనాల ప్రకారం నీళ్ళలో ముంచినప్పుడు, లేపినప్పుడు మాత్రమే క్రీస్తు యొక్క మరణములోను పునరుత్థానములోను మనము పాలివారం అవుతాం, ఆయనతో అన్యోన్యము గలవారం అవుతాం అని చెప్పి రాశాడు. ఆ సాదృశ్యాన్ని కనిపిస్తేనే అది బాప్తిసం అన్నాడు. ఇప్పుడు నీళ్ళల్లో బాప్తిసం పొందుతున్నాం కదా, కానీ గలతీ పత్రిక 3:27లో ఏమన్నాడంటే, చదవండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 3:27 అక్కడ రాయబడిన మాట, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. దేవునికి స్తోత్రం. దేనిలోనికి బాప్తిస్మం పొందారండి? క్రీస్తులోనికి. ఇప్పుడు నా వైపు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీళ్లల్లో బాప్తిస్మం పొందాము అంటే దాని అర్థం ఏంటి? నీళ్లలో మునిగి లేచామా లేదా? చెప్పాలి, లేచామా లేదా? మరి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? గలతీ పత్రిక 3:27లో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందారు అంటున్నాడు. అంటే మనం ఏమవ్వాలి? క్రీస్తుల్లో మునిగిపోవాలి. చెప్పాలి, క్రీస్తులో మునిగిపోవాలి. మునిగిపోవడం అంటే ఏంటి? నీళ్ళంటే మునిగిపోవడం తెలుసు. క్రీస్తులో మునిగిపోవడం అంటే ఏంటి? మీకు ఒకవేళ ఆ పదం కొత్తగా ఉందేమో, క్రీస్తులో మునిగిపోవడం అంటే కొత్తగా ఉందేమో, కానీ ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఓహో, ఇదన్నమాట, ఇంతేనా అనిపిస్తుంది. ఒకడు ఉన్నాడు, తెల్లవారు లేచిన కాడ నుంచి వాడు లేవటమే మందుతో మొహం కడుక్కుంటాడు. ఉన్నారండి, కొంతమంది ఉన్నారు. లేవటమే మందుతో మొహం కడుక్కుంటారు. ఇక మందు 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 ఉన్నారా? ఇక ముందే ఇప్పుడు ఏమంటారు? అడు తాగుల్లో మునిగిపోయాడు అంటే, మందులో మునిగిపోయాడు అంటారా? ప్యాకెట్ ఆడుతున్నాడు అనుకో అని ఏమంటారు? ప్యాకెట్లో మునిగిపోయాడు. ఫోన్ చూస్తూ ఉండిపోతాను అనుకోండి అని ఏమంటాం? ఫోన్లో మునిగిపోతూ ఉంటాం. ఇప్పుడు క్రీస్తులోనే ఉన్నాం అనుకో, ఇప్పుడు ఏమంటాం? క్రీస్తులో ఉంటాం. ఇప్పుడు మీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ఇక నీ తలంపులు, నీ ఆలోచనలు ఒక పాట ద్వారానో, స్తుతి ద్వారానో, ఆరాధన ద్వారానో, వాక్యం చదవడం ద్వారానో, ధ్యానం ద్వారానో ఏదో ఒక రకంగా క్రీస్తు 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 ప్రభు 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 అనే ఆలోచనలతోనే, ఆ మమేకములోనే, అందులోనే ఉండిపోతే నీవు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందావు, క్రీస్తులో మునిగిపోయావు. దేవునికి స్తోత్రం. మీరు దేంట్లో మునుగుతున్నారు? నువ్వు దేంట్లో మునుగుతున్నావు? పరిశీలన చేసుకోవాలి. అదేదో పెద్ద ఘనకార్యంలాగా పొద్దున్న లేస్తే నేను ముందు లేకపోతే మొహం కూడా కడగని తెలుసా? సిగ్గు లేకపోతే సరే, సిగ్గు లేకపోతే సరే. ఒక్కొక్కసారి నేను వస్తాను ఇటు ఉదయకాలం. ఇప్పుడు కాదుగానే మందిరం కట్టేటప్పుడు వాటరింగ్ చేయడానికి వచ్చేవాడిగా. వాటరింగ్ చేయడానికి పొద్దున్నే 5 గంటలకు వచ్చేవాడిని.
అప్పటికే ఆ రోడ్డు మీద కూర్చుని, బండి పక్కన కూర్చుని అప్పుడే మొదలు. ఒరే తెల్లారలేదు కదరా, తెల్లారలేదుగా, ఇంట్లో భార్య పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారుగా, వాళ్ళకి పొద్దున్నే మనం బ్రష్ చేసి టిఫిన్ పట్టుకెళ్తే వాళ్ళు తింటారుగా, సిగ్గు శరం లేకుండా ఇక్కడ కూర్చుని తాగుతారు పొద్దున్నే. బుద్ధుంది వాళ్ళకి? అసలు వాళ్ళకి కనీస బాధ్యతలు ఉన్నాయా? దేంట్లో మునిగిపోయాడు? తాగుబోతులు పరలోకంలో ప్రవేశిస్తారని ఉందా? తాగుబోతులు పరలోకంలో ప్రవేశిస్తారా? త్రాగుబోతులు పరలోకంలో ప్రవేశించడం వాక్యం ఉంది ప్రకటన గ్రంథంలో. క్రిస్టియన్సే, క్రైస్తవులే, వాళ్ళెవడో నాకు తెలియదు, అక్కడ తాగినోడు నాకు తెలియదు, మళ్ళీ ఎందుకు వచ్చింది. మనోళ్ళు కూడా మాట్లాడితే తాగేస్తారు, పొద్దునంతా పనిచేస్తారు, సాయంత్రం వెళ్ళిపోవాలా. అరే ఇంటి దగ్గర భార్య పిల్లలు ఉన్నారు, నా భర్త వస్తాడు, మా నాన్నగారు వస్తాడు, ఏమైనా తెస్తాడేమో. ఆ తాగే డబ్బుల్లో సగం డబ్బులు ఇంటికి పిల్లలకి తింటాకి తీసుకొస్తాడు, ఎంత సంతోషిస్తారు. నువ్వు పిల్లలతో కలిసి తింటా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఆ వాతావరణం, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ వాతావరణం. అవి తాగి నీ అవయవాలన్నీ పాడైపోతాయి, నువ్వు కాన్షియస్లో ఉండవు, స్పృహలో ఉండవు. ఎంత దారుణమైన పరిస్థితి అవుతుంది. ఎందులో మునిగిపోతున్నారు ప్రజలు? నేను అంటాను, ఈ క్రైస్తవులు తాగుతున్నారే, దేవుణ్ణి తెలవనోళ్ళ, తెలిసినోళ్ళే, వాళ్ళలో కొంతమంది బాప్తిసం పొందినోళ్ళే, ప్రతి వారం మందిరానికి వచ్చేవాళ్ళే, అయినా తాగుతారు. కారణం ఏంటి చెప్పనా? మేము తాగితే నరకానికి పోతాం అని తెలియదు కొంతమందికి. కొంతమందికి తెలిసినా కూడా నరకం ఎప్పుడోలే, ఇప్పుడు తాగేద్దాం. నరకం ఎప్పుడోనా? నువ్వు ఎప్పుడు చనిపోతావు నీకు తెలుసానన్నా? నీకు తెలుసమ్మా? నాకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. మరి ఎప్పుడో అనుకుంటే ఆ క్షణమే తీసేయడానికో, దీపం ఆర్పేసేయడానికో. దీపం అంటే ఏంటి? యెహోవా పెట్టిన ఆత్మ తీసేయడానికో శరీరంలో నుంచి. మారు మనసు పొందే అవకాశం ఉంటుందా? ధనవంతుడు అంతేగా, లాజరు ధనవంతుడు అంతేగా, ఓ తాగుబోతులు విందులు చేసేటాడు కింద ఉన్నప్పుడు. ఎవడాడు? క్రైస్తవుడండి బాబు. ఆడెవడో అన్యుడంటే పోనీ తెలియదు, దేవుని బిడ్డ అనుకోవచ్చు. ఆడు నరకంలో కాలిపోతూ అంటాడు, తండ్రి అయిన అబ్రహామా అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఎలా తెలిసింది? ఆడు క్రైస్తవుడు కాబట్టి. నీకు అర్థమవుతుందా? ఆడు క్రైస్తవుడే, తాగి 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 ఎక్కడున్నాడు? నరకంలో ఉండి తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడు. ఆయన కూడా అన్నాడు, కుమారుడా చెప్పు నాన్న అన్నాడు. ఏం తిట్లా, బాబు ఇటు సంగతి, నాకు కొంచెం చుక్క నీళ్లు పంపించంటే కుదరదు. చూసారా, కుమారుడా అన్నాడు, కుదరదు అని కూడా చెప్పాడు. నీకు అర్థమవుతుందా? మారు మనస్సు పొందని అవకాశం లేక ఏసావు ఏడ్చాడు. ఈ క్రైస్తవులై ఉండి తాగేవాళ్ళు నరకానికి పోతామనే భయం లేదు, ఒకటి. రెండు, అసలు బైబిల్ చదివితేగా. పత్రికల్లో రాశాడు, ప్రకటన గ్రంథంలో ఎవరెవరు నరకానికి పోరు ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆళ్ళలో తాగుబోతులు ఉన్నారు, ఖచ్చితంగా చెప్పేశాడు. వీళ్ళు మాత్రం ఖచ్చితంగా పరలోకంలో ప్రవేశించే అవకాశం లేదు. మిగతా వాళ్ళు ఏమన్నా వాళ్ళు చేసిన పనులు బట్టి అటు ఇటుగా అవకాశం ఉంటే వెళ్తారు తప్ప, వీళ్ళకైతే ఖచ్చితంగా అవకాశం లేదని చెప్పేశాడు. ఇక దేర్ ఇస్ నో ఛాన్స్, అవకాశం లేదని చెప్పేశాడు. సిగ్గుశరం లేకుండా వెళ్ళి, క్రిస్మస్ వచ్చిందండి, మధ్యాహ్నం ఏమో ప్రార్థనలో ఆరాధనలో ఓరేడు మండిపోను అట్టికాయకి వెళ్ళి తీసుకొస్తాడు, ఏంటి ఏయో తీసుకొస్తాడు, స్వీట్లు తీసుకొస్తాడు, అందరికీ పంచుతాడు, కేకులు పంచుతాడు, హ్యాపీ క్రిస్మస్ అంటాడు. సాయంత్రం అయ్యేసరికి ఎక్కడ ఉంటాడండి? సిగ్గుందా? దేంట్లో మునిగిపోతున్నావు నువ్వు దేంట్లో మునగాలి? దేంట్లో మునుగుతున్నావు నువ్వు? ఇప్పటికైనా సిగ్గులేని క్రైస్తవుడా, సిగ్గు తెచ్చుకో. కఠినంగా ఉంటే పర్వాలా, బుద్ధి లేనాడా? తెలియదా నీకు నరకం ఉంటుందని? తెలియదా నరకం ఎంత భయంకరమో? తెలియదా నీకు? నువ్వెవరివైనా ఎక్కడుండి వింటున్నా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎందులో
మునగాలండి? క్రీస్తులో మునగాలి. చెప్పాలి మళ్ళీ, ఎందుట్లో? క్రీస్తులో. ఉదయాన్నే లేవగానే స్తుతి, ఉదయాన్నే లేవగానే పాటలు, వాక్యం చదువుకోవటం, ఆరాధన చేసుకోవటం. ఇక క్రీస్తులో ఉండాలి. మన తలంపులన్నీ క్రీస్తు వైపు, ప్రభు వైపు తిరుగుతూ ఉండాలి. దాన్ని క్రీస్తులో మునగడం అంటారు. మన బాప్తిసం పొందడమే, క్రీస్తులోనికి బాప్తిసం పొందాం. నీళ్ళల్లో బాప్తిసం పొందాం కదా, నీళ్ళల్లో మునిగాం. క్రీస్తులో బాప్తిసం పొందామంటే క్రీస్తులో చెప్పాలి మునిగాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 మాటలు చెప్పుకున్నాం. దీపవృక్షం వెలిగించబడాలి. బయట నుంచి వచ్చే వెలుగు కాదు కావాల్సింది, మన ఆత్మ అనే దీపం, మన ఆత్మ అనే దీపవృక్షం దేవుని అగ్ని చేత వెలిగించబడాలి. దేవుని వెలుగు చేత వెలిగించబడాలి. రెండవది, ఏకాండానికి ప్రకాండములుగా మనం ఆయనలో చొరబడిపోవాలి. సరిగ్గా అమర్చబడాలి. పై పైన అందుకు ఇప్పుడు నేను దీన్ని పట్టుకున్నానా ముట్టుకున్నానండి? పట్టుకున్నానా ముట్టుకున్నానా? ముట్టుకోవడం వేరు, పట్టుకోవడం వేరు. ముట్టుకున్నాను అనుకోండి, గాలి వస్తే అదే వెళ్ళిపోతా, నేనే వెళ్ళిపోతా. పట్టుకుంటే అవునా కదా, అది తేడా. యేసులో నువ్వు సరిగ్గా అమర్చబడాలి. ఏ కాండమని పిలువబడే యేసు క్రీస్తులో ప్రకాండమని పిలువబడుతున్న నీవు, నేను సరిగ్గా అమర్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయం చూస్తే, ఆ ప్రకాండాలు అంటే ఇలా బ్రాంచ్లు అని చెప్పాను కదా, కొమ్మలని చెప్తున్నాను కదా అర్థం అవడానికి. ఈ కొమ్మలు ఎలా ఉంటాయో తెలుసా? ఏ కాండం ఎంత ఎత్తు ఉంటుందో, ఏ కాండమో ఎంత ఎత్తు ఉంటుందో ప్రకాండములు కూడా అంతే ఎత్తుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమానంగా ఉంటారు. యేసు ప్రభువుతో సమానమైన స్థాయిని ప్రభువు తండ్రి మనకి కల్పించాడు. మీకు అర్థమవుతుందా? ఏకాండం అంటే ఎవరు? యేసయ్య. ప్రకాండం అంటే ఎవరు? మనం. ఏకాండముతో ప్రకాండాలన్నీ సమానంగా ఉంటాయి, ఎత్తు తగ్గే ఉండవు. యేసు ప్రభు కనుక కొంచెం ఎత్తు ఉంటుంది, మనం కొంచెం తక్కువ ఉంటాం, కుదరదు. అన్నీ సమానంగా ఉంటాయి. 7 ప్రదీపాలు సమానంగా ఉంటాయి, సమానంగా ఉంటాయి. యేసయ్యలో ఏ అభిషేకం ఉందో, యేసయ్యలో ఏ సమర్పణ ఉందో, యేసయ్యకు ఏ ప్రత్యక్షత ఉందో, ఏమండి, యేసయ్యకు ఏ మహిమ ఉందో అదే మహిమ, అవే ప్రత్యక్షతలు, అదే అభిషేకం దేవుడు మనకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి సింహాసనం ఉందా? మనకు కూడా ప్రభు సింహాసనం ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసయ్యకు కిరీటాలు ఉన్నాయా? మనకు కూడా కిరీటాలు ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. యేసయ్య చేసిన పనిని బట్టి ఆయనకి బహుమతులు ఇవ్వబడినా మనకు కూడా ప్రభు బహుమతులు ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. ఆయనతో సమానముగా ఉంచడానికి తండ్రి మన కొరకు ఆయన ఇష్టపడి ఎదురు చూస్తున్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆత్మతోనూ, దేంతోనండి? ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అని అపోస్తుల కార్యాల గ్రంథం 10:38లో మాట్లాడాడు. దేవుడు ఏం చేశాడంట? ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు అన్నాడు. మరి మత్తయి సువార్త 3:11 బాప్తిసం ఇచ్చు యోహాను ఏమంటాడండి? నేనైతే నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు ఆత్మలోనూ అగ్నితోనూ బాప్తిసం ఇస్తాను అన్నాడు. అవునా? పౌలు గారేమో ఆత్మతోనూ, పదండి క్షమించాలి, ఎవరు? పేతురు గారు ఆత్మతోనూ శక్తితోనూ అన్నాడు. యోహాను గారేమో ఆత్మతోనూ అగ్నితోనూ అన్నాడు. రెండు ఒకటే, రెండు ఒకటే, రెండు ఒకటే. యేసు ప్రభు వారు మరణించారు, తిరిగి లేచారు, 40 రోజులు అందరికీ కనిపించారు. కనిపించి వెళ్ళిపోయేటప్పుడు కొంతమందిని కొండ మీద తీసుకెళ్ళారా? ఎంతమంది ఉన్నారు?
ఇంచుమించు 500 మంది అంట. ఎంతమంది అండి? 500 మంది ఉన్నారు. ఆయన అలాగ మేఘంలో ఎక్కి వెళ్ళిపోవటం పరలోకానికి అందరూ చూశారు. బా, ఏంటి ఏం వెళ్ళిపోయాడు ప్రభు అన్నారు. ఈ లోపల దేవదూతలు వచ్చారు. ఆయన ఏ రీతిగా వెళ్ళడం మీరు చూస్తున్నారో మరలా అదే రీతిగా దిగి వస్తాడో ఆయన చెప్పింది చేయండి మీరు ఇల్లు అన్నాడు. ఆయన ఏం చెప్పాడు? వెళ్తా వెళ్తా మీరు పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు కూడా, మీరు పైనుంచి ఆత్మను పొందుకునే వరకు కూడా, మీరు పైనుంచి అనుగ్రహించబడే అభిషేకాన్ని పొందుకునే వరకు యెరూషలేములో విడిచి వెళ్ళవద్దు అని చెప్పాడు. చెప్పాడా? చెప్పాడు. ఇప్పుడు అక్కడ ఉన్నది ఎంతమంది? కొరింథీ పత్రిక రాశాడు 500 మంది ఉన్నారంట. ఎంతమంది? 500 మంది. ఇప్పుడు మేడగదిలో కూర్చున్నది ఎంతమంది? ఎంతమంది అమ్మా? 120 మంది. ఏమండి? 500 మంది చూశారు. చూసిన తర్వాత ప్రభు చెప్పినట్టు చేద్దాం అంటే అలాగే, ఓహో అలాగే అన్నారు. ఎవడింటికాడ వెళ్ళిపోయాడు. కానీ 120 మంది మాత్రం, 120 మంది మాత్రం వాళ్ళందరూ పండగకు వచ్చిన వాళ్ళేనా? పెంతెకోస్తు పండగకు వచ్చారండి. యూతులు ఎక్కడున్నా పెంతెకోస్తు పండగ కాడికి వచ్చారు, యెరూషలేముకి వచ్చేస్తారు. పండగకు వచ్చారు. బయట అంతా తిరణాల, జాతర, అబ్బో విందులు అవి ఇవి జరుగుతున్నాయి. మాకు విందులొద్దు, మాకు ఈ సంతోషాలొద్దు. అర్థమవుతుందా? మాకేమొద్దు. ఉపవాసంతో ప్రభువు సన్నిధిలో ప్రభువు చెప్పిన ఆత్మ కొరకు, అభిషేకం కొరకు, శక్తి కొరకు కనిపెడతామని వైరాగ్యంతో 120 మంది మేడగదిలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి మరి మేము మనుషులం కదండి, అప్పుడప్పుడు మరి తప్పదండి. నువ్వు మనిషివే, దేవుడు నిన్ను మనిషివి కాబట్టే దేవుని ఆత్మ నీలో ఉందని, మరలా ఆ ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళాలని నిన్ను రక్షించుకున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. అవునా కదా? నేను మనిషినండి, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఎంజాయ్ చేద్దాం. నువ్వు ఎంజాయ్ చేయడానికి లేదు. వేరుబాటు జీవితం ఉండాలి. నీవు లోకములో ఉండాలి, కానీ లోకము యొక్క మలినం నీకంట కూడా చూసుకోవాలి. చేప ఎక్కడ ఉంటుంది? సముద్రంలో ఉంటుంది. మరి ఇది పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో చేప ఉప్పు నీటిలో ఉన్నప్పుడు బయటికి రాగానే దాని నిండా ఉప్పు ఉందనుకో, మనం తినగలమా? సరే, చేప తెచ్చారు, సముద్రం చేప పట్టుకొచ్చారు, దాన్ని అమ్మారు, మనం కొనుక్కున్నాం, శుభ్రం చేసుకున్నాం, వండుకుంటున్నాం. ఇది ఎంతకాలం? బతికినంతకాలం సముద్రంలో ఉంది కాబట్టి, అదంతా ఉప్పు నీరే కాబట్టి, ఉప్పు దీనికి ఉండే ఉంటుంది కాబట్టి, మనం ఉప్పేసుకోకుండా చేపల కూర వండుతామా? సముద్రపు చేప అయినా వండుతామా? వండుతారండి? ఎందుకని? ఉప్పు వేయకుండా వండేసామనుకోండి, అది సముద్రంలో పెరిగిన చేప అయినా దానికి ఏముండదు, రుచి ఉండదు, సప్పగా ఉంటుంది. ఆ ఉప్పు పడితేనే, సరిపడినంత ఉప్పు పడితేనే రుచి వస్తుంది. కారణం ఏంటి? అది సముద్రంలో ఉప్పు నీటిలోనే పుట్టింది, పెరిగింది, కానీ ఆ సముద్రం యొక్క ఉప్పు దానికి అంటకుండా జాగ్రత్తలు తీసుకుంది. దేవునికి స్తోత్రం. అలాగే 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 తామర పువ్వు బురదలో ఉంటుందా? తామర పువ్వు ఎక్కడ ఉంటుందంటే నీళ్ళల్లో మొలుచుద్ది. ఇప్పుడు ఆ నీళ్ళల్లో తామర పువ్వు లాగాలని మనం వెళ్తే మన కాళ్ళకి బురద ఉంటుందా లేదా? ఆ బురదలో పుట్టి బురదలో పెరిగినటువంటి తామర పువ్వు బురదంటించుకుందా? తామరాకు బురదండిద్దా? కానీ మనం మాత్రం మరి మనుషులు వండి అందరిలో ఉంటున్నామండి, మరి అందరూ ఎంజాయ్ చేస్తున్నారండి, మనం కూడా ఎంజాయ్ చేస్తామండి. నోరు ముయ్యండి. ఏం ముయ్యాలి? అందరిలాగా ఉండడానికి కాదు ప్రభు మనల్ని పిలిచింది, ఏర్పాటు చేసుకుంది, ఎన్నుకుంది. ఆయన రక్తం ఇచ్చి, స్వరక్తం ఇచ్చి సంపాదించి సంఘంలో చేర్చింది. అందరిలాగా మనం కూడా ఎంజాయ్ చేసి లోకస్తుల్లాగా తాగి తందనాలాడి తాగుబోతులు విధుల్లో పాలు పంపులు పొంది సినిమాలకు, షికారులకి, వాటి కోసం కాదు. దేవుని శక్తిని పొందుకోవడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అభిషేకం 2 రకాలు. ఎన్ని రకాలండి చెప్పాలి? అభిషేకం ఎన్ని రకాలు? 2 రకాలు. ఆ 2 రకాలు ఏంటంటే, ఒకటి ఆత్మాభిషేకం. చెప్పండి, ఒకటి ఏంటండి? ఆత్మ అభిషేకం. రెండేంటి? శక్తి అభిషేకం. చెప్పాలి. ఒకటి ఆత్మాభిషేకం, 2 శక్తి అభిషేకం. ఓకేనండి? అదే అగ్ని అభిషేకం. ఇప్పుడు ఆత్మ అభిషేకం, ఆత్మ అభిషేకం
మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఆత్మాభిషేకం ఏం చేస్తుందండి? మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. మనల్ని మాత్రమే. శక్తి అభిషేకం ఉందే, ఆ శక్తి అభిషేకం ఏం చేస్తుంది తెలుసా? మనమే అనేకులను సర్వసత్యంలోనికి నడిపించడానికి అది మనలో ఉండి పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది తేడా? ఆత్మాభిషేకం కేవలం మనల్ని మాత్రమే సర్వసత్యంలో నడిపిస్తుంది. శక్తి అభిషేకం ఏం చేస్తుంది? వేల మందిని, లక్షలాది మందిని, కోట్లాది మందిని మనము సర్వసత్యంలోనికి నడిపించడానికి దోహదపడుతుంది. ఇప్పుడు 2 అభిషేకాలు కావాలా వద్దా? ఇప్పుడు ఏమండి, రెండోది ఏదో బాగుందండి, అనేకుల్ని ప్రభు వైపు తిప్పడానికి శక్తి అభిషేకం కావాలంటే ముందు నువ్వు సర్వసత్యంలోకి రావాలిగా, ముందు నువ్వు సర్వసత్యంలో ఉండాలిగా, ముందు నువ్వు సర్వసత్యంలో జీవించాలిగా, అప్పుడు కదా మిగతా వాళ్ళకి. ఈ జీవితం ఏమీ లేకుండా డైరెక్ట్కి వెళ్ళిపోతుంటే కుదురుద్దా? ఆత్మను పొందుకోవాలి. అందుకే ఏమన్నాడు? నేనైతే నీళ్ళల్లో మీకు బాప్తిస్మం ఇస్తున్నా. తర్వాత మాట ఏమన్నాడు? నా వెనక వచ్చేవాడు ఆత్మతోనూ అగ్నితోనూ. మీకు అర్థమైందా? అంటే నీళ్ళల్లో బాప్తిస్మం పొందడం ఎంత ప్రాముఖ్యమో, ఎంత ప్రాముఖ్యమో ఆత్మ చేత బాప్తిస్మం పొందడం అంత ప్రాముఖ్యం. అగ్ని చేత బాప్తిస్మం పొందడం అంత ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్ళల్లో మునిగి లేవాలి, ఆత్మలో మునిగి లేవాలి, అగ్నిలో మునిగి లేవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నాకు చెప్పాగా, అగ్నిలో మునిగితే ఏం తెలుస్తుంది? ఏం కలుగుద్దండి? అగ్నిలో మునిగామనుకోండి ఏం కలుగుద్ది? కాల్చబడవలసినవన్నీ కాల్చబడతాయి, మెరుగుపడాల్సినవన్నీ మెరుగుపడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 4వ విషయాన్ని చూద్దాం. ఆ దీపము నిత్యము వెలుగునట్లు. దీపం ఆరిపోకూడదు. ఒకసారి వెలిగించబడ్డాక దీపం ఆరిపోకూడదు, అది నిత్యము వెలుగునట్లు. ఇప్పుడు దాంట్లో తైలము పోయబడాలి. ఏం పోయబడాలండి? తైలము అంటే ఏంటి? నీ ఆత్మ దీపం వెలిగించబడాలంటే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అనే తైలం నీకు పోయబడుతూనే ఉండాలి. దాని కొరకే పరలోకంలో ఉన్నటువంటి దీపవృక్షం దగ్గర 2 దేవదూతలు పని కట్టుకుని దీపవృక్షంలో తైలము పోయడానికి నియమించబడ్డారు. కొంచెం తగ్గిందంటే తైలం పోసేస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఆరిపోకూడదు, నిత్యము వెలుగుతూనే ఉండాలి. నిత్యము. కిరోసిన్ బుడ్డి మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. నాకే తెలుసు అంటే మీకు కూడా తెలుసు. తెలుసా అండి? కిరోసిన్ బుడ్డులు తెలుసుగా. ఇప్పుడు కిరోసిన్ బుడ్డులో ఒత్తి కిరోసిన్ పోస్తాం, ఒత్తి అందుట్లో పెడతాం, పైన వెలిగిస్తాం, అది వెలుగుతుంది, మనకి వెలిగేస్తుంది. ఓకేనండి? వెలిగేస్తుంది. ఇప్పుడు వెలిగించిన తర్వాత ఎంత కిరోసిన్ పోసామో తెల్లవారులు అంతే కిరోసిన్ ఉంటుందా? చెప్పాలి. ఉండదు. వెలుగుతున్న కొద్దీ అందులో ఉన్న కిరోసిన్ తగ్గిపోతూ ఉంటుంది. మరలా మనం ఏం చేయాలి? దాన్ని ఓపెన్ చేసి కిరోసిన్ పోయాలి. సేమ్ అంతే, అదే సేమ్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పచ్చు కానీ మనకు అవసరం లేదు, ఇది బాగా తెలుసుకుంటే చాలు. ఓకేనండి? సేమ్ మనలో ఉన్నటువంటి అభిషేకం కూడా ఎప్పటికప్పుడు మనం వెలుగుతూ ఉంటే అది తరుగుతూ ఉంటుంది, మనం వెలుగుతూ ఉంటే అది తరిగిపోతూ ఉంటుంది. కనుక ఎప్పటికప్పుడు ఆ తైలమును, అభిషేకము చేత ఆ ప్రమిదను అనబడుతున్నటువంటి మన హృదయాన్ని, మన ఆత్మను నింపేవాడు కావాలి. మనంతట మనం నింపుకోవాలి. మన ఆత్మతో, తైలముతో, అభిషేకంతో నింపే దైవజనులు కూడా మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక దైవజనుడు నీకున్నాడంటే ఎలా ఉండాలంటే, నీ ప్రమిద నూనె తగ్గిపోకుండా ఎప్పటికప్పుడు దాన్ని నింపేవాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పటికప్పుడు ఎలా ఉండాలండి? నింపే వ్యక్తిగా ఉండాలి. ఆ అభిషేక తైలం చేత నింపుతూనే ఉండాలి. అలాంటి దైవజనులు మనకున్నడం ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ దీపం వెలిగించబడ్డానికి నూనె పోసే దైవజనుడు కూడా కావాలి. నీ అంతటి నువ్వు చేసుకోగలవు కొంత మటుకు. నీ ఎంతటి నువ్వు చేసుకునే పాకానికి వచ్చే వరకు నీకు దైవజనుడు ఉండాలి. వచ్చిన తర్వాత కూడా దైవజనుడు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరలా నువ్వు చల్లారిపోకుండా, లోకం వైపుకి వెళ్ళిపోకుండా, నిన్ను వెలిగించడానికి, నీ నూనె పోయడానికి, నేను నూనె పోయడానికి దైవజనులు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అదే కిరోసిన్ బుడ్డి, ఒత్తి
వెలిగింది 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 వెలిగింది. తర్వాత రోజు వెలిగిస్తుంటే అది వెలగట్ల, అది వెలగట్ల. బుడ్డిలో నూనె ఉంది, బుడ్డిలో నూనె ఉంది. ఒత్తి వెలిగిస్తుంటే ఎలగట్ల. ఎందుకని? అది బాగా మసిపట్టి బాగా పిచ్చి పిచ్చి అయిపోయింది. ఇప్పుడు వెలిగిస్తుంటే ఆ మసి ఆ ఒత్తికి వెళ్ళనివ్వట్లా. అవునా కదా? మీకు తెలియదేంటమ్మా? మరి ఎందుకు చెప్పలేకపోయారు? అమ్మా, కరెంట్ లైట్లు వచ్చినాయి కదా, స్విచ్ టిక్ మర్చిపోయినట్టున్నారు. గతం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలండి? మసి ఉందా? ఇప్పుడు మసి ఉంటే ఏం చేస్తాం? ఎట్ట శుభ్రం చేస్తావు. అయినా పోకపోతే ఏం చేస్తావు? గుడిపై దొరుకుతావా? కత్తిరించవా? ఎప్పుడు కత్తిరించలేదా? కత్తి పీడతోనో చాకుతోనో కత్తిరితోనో ఏదో ఒకటి కోసావా? కట్ చేసావా? ఇంకోటి ఏంటి తెలుసా? ఒత్తి కత్తిరించబడాలి. నువ్వు వెలిగి 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 నీలో నూనెన్నా కూడా ఇక నువ్వు వెలిగే స్థితిలో ఉండవు. ఎంత అగ్గి పంపిస్తున్నా నీ మీదకి నీకు వెలుగు రాదు. అప్పుడు ఏం చేయాలి? మసి పట్టేసింది, బూడిద ఎక్కువైపోయింది, అది పెచ్చులు కట్టేసింది. ఇప్పుడు ఏం చేయాలండి? కత్తిరి పట్టుకుని అంటే నువ్వు వెలిగి 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 నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావు అనుకుందాం. ఇప్పుడు కత్తిరించేవాడు ఎవడో? యాజకుడు. ఒత్తి కత్తిరించేది ఎవరో అంటే నేనేగా. దేవుని పాస్టర్ గారు నన్ను నమ్ముతున్నావా? ఏదో బాప్తీసం తీసుకోవాలి కాబట్టి నా దగ్గరికి వచ్చావా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలా ఉండరు, మామూలుగా అడుగుతున్నా. ఓకేనండి. ఇప్పుడు నీలో ఉన్నటువంటి ఆ వెలగని స్థితిని, నువ్వు వెలగకుండా వెలిగించబడకుండా అడ్డుపడుతున్నటువంటి కొన్ని కార్యాలు ఉంటాయి, కొన్ని పనులు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి, కొన్ని క్రియలు ఉంటాయి. వాటన్నిటిని ఏం చేయాలి? యేసు రక్తమే జయం. ఏమంటే కత్తిరితో, ఆ యాజకుడికైతే కత్తిరితో కట్ చేయడానికి బంగారపు కత్తిరిచ్చాడు. మాకేమిచ్చాడు? పల్ల చెప్పు గట్టిగా. వాక్యం అనే ఖడ్గం. యేసు రక్తమే జయం. ఇలా తీసుకొచ్చి వాక్యం ఎలా ఉంది తెలుసా? ఒక్క ఏటేస్తే మొత్తం ఒక దెబ్బకి ఎగిరి అవతల పడాలా. మరలా నేను వెలిగిస్తే అగ్ని చేత మరలా నువ్వు మండుతావు, నువ్వు వెలిగించబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నూనె పోసినప్పుడు నీకు హాయిగా ఉంటుంది. అవునా? అభిషేకించబడు అభిషేకం మీద రావడం. పాస్టర్ హల్లెలూయా హల్లెలూయా. నానా నువ్వు కొంచెం ఎలగట్లా, ఈ మధ్య కొంచెం చల్లారిపోతున్నావు, జాగ్రత్త, ఇదిగో ఈ విషయం ఉంది నీలో, కత్తిరించేసుకో, తీసేసుకో, లేకపోతే నేను కట్ చేస్తా అని చెప్పాను అనుకో. పాస్టర్ గారు మరి నన్నే అంటున్నారు, నేను ఒక్కడిని కనపడ్డానా? ఇంకెవరూ లేరా? ఎవరో చెప్పేశారు నా గురించి, పాస్టర్ గారు తెలిసిపోయింది, ఆడేదో నీతిమంతులాగా నా మీద చెప్పేశాడు, ఆడు నాకన్నా డాష్. ఇంక మీరు పూరించుకోండి, డాష్లో ఖాళీలు పూరించుకోవడం మీకు వచ్చుగా. ఆడు నాకన్నా డాష్, నేను ఆడి మీద గురించి ఇప్పుడు నేను చెప్పాను అయ్యగారికి, ఆడు మాత్రం నా గురించి చెప్పేసి ఉంటాడు. కొంచెం బాధ ఉంటుంది. కత్తిరించేటప్పుడు నొప్పి ఉండదా? కఠినంగా మాట్లాడి నీలో ఈ లోపం ఉంది, ఈ పాపం ఉంది, ఈ తప్పు ఉంది, అవిధేయత ఉంది, దేవునికి వ్యతిరేకమైన క్రియ ఉంది, దాన్ని తీసుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు, నీ కుటుంబం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది, దేవుడు నిన్ను వాడుకుంటాడు అని చెప్పాను అనుకోండి, నీకు కొంచెం నొప్పి ఉంటుందా? పాస్టర్ గారు ఈ విషయం నేను ఏమన్నా మరీ అంత దారుణంగా ఉన్నా ఏంటి? ఏదో ఈ చిన్న బలహీనత, ఏదో ఆ సినిమా చూస్తున్నా, ఏదో ఇది ఒకటే, ఆ ఒక్కటే కత్తిరించేయాలి నాన్న, లేకపోతే నీ ఆత్మదీపం వెలగదు. కత్తిరించినప్పుడు కూడా నువ్వు సంతోషించగలిగితేనే దేవుని అగ్ని మరలా నీ మీదకి వచ్చి నిన్ను దహించి కాల్చబడాల్సిన కాల్చేసి నిన్ను అనేకులకు వెలుగుగా నింపుతుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ కాల్చబడి ఉంటే నువ్వు కాల్చేసుకుంటావా? కాల్చుకోవా? కాల్చబడాల్సి ఉంటే కాల్చుకోవా? తీసేయాల్సి ఉంటే తీసేసుకోవా? తీసేసుకో. ఉంటే కదా తీసేసుకో. దేవునికి స్తోత్రం. ఎవరిలో ఉన్నా తీసివేయబడాలి, కత్తిరించబడాలి వద్దు, లేకపోతే అది వెలుగుద్దనా? వెలగదు. నువ్వు ఎంత ప్రయత్నం చేయి, అది కత్తిరించే వరకు
కారణం ఏంటంటే వెలిగి 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 మసి పట్టేసింది, పెచ్చులు కట్టేసింది. ఇక అది నువ్వు అగ్గి పుల్ల కాదు కదా, పెద్ద మంటలో పెట్టినది కాలదు, మండదో, వెలుగు రాదు. కారణం ఏంటంటే ఏదో వచ్చి చేరి పడిపోయింది. మొదటిగా దానికి బూడిద ఉండదుగా, మసి ఉండదుగా, వెలిగిన తర్వాత వస్తుంది. నీకు అర్థమైందా? అప్పుడు ఒక్కసారి అన్నామంటే మరలా మొదటి స్థితికి వచ్చేస్తావు, మరలా దేదీప్యమానంగా వెలుగుతావు, అనేకులకు వెలిగించే వ్యక్తిగా మారుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నీలో నూనె పోసినా నువ్వు వెలిగించబడ్డానికే, నీలో కత్తిరించాల్సిన కత్తిరించిన నువ్వు వెలిగించబడ్డానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నూనె పోసినప్పుడు నువ్వు ఎంత సంతోషంగా సౌకర్యంగా ఫీల్ అవుతావో, కత్తిరించినప్పుడు కూడా అంతే సౌఖ్యంగా అంతే సంతోషంగా నువ్వు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నూనె పోసింది వెలుగు రావడానికి, కత్తిరించింది వెలిగించబడడానికి. రెండు ఒకటే పర్పస్ మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దీపం వెలిగించబడింది. వెలిగించబడిన ఆ దీపం ఆరిపోకుండా ఉండాలంటే పైన కప్పు ఉండాలిగా, ఉండాలి వద్దండి? లేకపోతే ఏం చేస్తుంది? గాలి వస్తుంది, ఆరిపోయే అవకాశం ఉందా? వర్షం వస్తుంది, ఆరిపోయే అవకాశం ఉంటుందా? ఉంటుందా? ఉండదా? అంటే ఇప్పుడు ఏముండాలి? పైకప్పు ఉండాలి. ఆ పైకప్పు ఎవరు? దైవజనుడిని పైకప్పుగా పెట్టుకోవాలి. అదేందండి? లేదా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పైకప్పుగా పెట్టుకో, తప్పలేదు. మేఘమేఘ వాళ్ళకి పైన నడిచింది, ఎండ ద్వారా వాళ్ళు ఇదవకుండా. దేవుని బిడ్డలారా, పైకప్పు నీకుంటే గాలి వీచెను, వరద వచ్చెను, వాన కురిసెను, అయినా ఆ ఇల్లు పడిపోకుండా స్థిరంగా ఉంది. కారణం ఏంటి తెలుసా? గాలి వచ్చినా అది వెలుగుతూనే ఉండాలి, వర్షం వచ్చినా అది వెలుగుతూనే ఉండాలి. కారణం ఏంటంటే క్రీస్తు అనే బండ మీద ఆ పునాది వేయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కదల్చబడని క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడింది. అందుకే మన పునాది దేని మీద ఉండాలండి? క్రీస్తు అనే బండ మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలన్నీ జరిగితే ఏమండి అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఆలయములో జరిగే సేవలన్నిటికీ సరిపడా వెలిగిచ్చే దీపంగా నువ్వు మారుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు ముందే చెప్పా, బయట నుంచి వెలుతురు రాకుండా కిటికీ కూడా పెట్టమని చెప్పలేదు, వద్దని చెప్పాడు. బయట నుంచి వెలుతురు రాకూడదు, లోపల ఉన్న దీపవృక్షం ద్వారా మాత్రమే ఆ వెలుగులోనే పనులన్నీ జరిగించాలి. ఏంటండి? కనుక ఈ శుద్ధ సువర్ణ పరిశుద్ధతతో మాత్రమే, దైవిక ప్రమేయంతో మాత్రమే నీ దీపం తయారు చేయబడాలి. యేసుక్రీస్తులో ప్రకాండముగా నువ్వు సరిగ్గా అమర్చబడాలి. ఏ కాండముతో సమాన స్థాయిని ప్రభువు నీకు అనుగ్రహించారో దానిలో నువ్వేం చేయాలి? తైలము పోసుకోవాలి, ఒత్తి కత్తిరించుకునే పనులు చేయించుకోవాలి. అప్పుడు పైకప్పు ఉండాలి. ఇవన్నీ జరిగితే ఆలయములో జరిగే సమస్తమైన పనులన్నిటికీ కూడా వెలుగివ్వగలిగే ఒక దేదీప్యమైన దీపవృక్షంగా నువ్వు తయారవుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్టి అనుభవాలతో ప్రభువు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా అవకాశం, ఆరోగ్యం ఉన్నవారు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.